నష్టం ఎంత బాధగా ఉంటుందో చూడండి. హాయ్ ఫ్రెండ్స్. మీరు బాగున్నారు కదా ఫ్రెండ్స్? మేము బాగున్నాము. నా చిన్న పొరపాటు వల్ల నా డ్రోను క్రాష్ అయ్యి 40 ఫీట్ హైట్ నుంచి కింద పడిపోయింది. పడిపోగానే 2 ప్రొపెల్లర్స్ పూర్తిగా ఇరిగిపోయినాయి. ఇరిగిపోయినాయి కదా బాగు చేసుకుందాం అనుకున్నాను. దాంతోటి కెమెరా గింబల్స్ మొత్తం సెట్ మొత్తం అది కూడా డ్యామేజ్ అయిపోయింది. మరి రిపేర్ చేయడానికి ఏమైనా అవుద్దామని కస్టమర్స్‌కి ఫోన్ చేసి అడిగితే ఓల్డ్ మోడల్ రిపేర్ అవ్వదు. అవినా కూడా కాస్ట్‌లీ ఎక్కువుంటదని చెప్పారు. మినిమమ్ కెమెరా గింబలే రూ. 10,000 ఇలాగ అవుతది ఓల్డ్ మార్చడానికి. తర్వాత 2 ప్రొపెల్లర్స్ హ్యాండ్స్ ఉంటాయి కదా! ఆ 2 హ్యాండ్స్ మొత్తం పూర్తిగా ఇక్కడి దాకా ఇరిగిపోయినాయి. అవి మినిమమ్ ఒక్కో ప్రొపెల్లర్స్ 5,000 అంటే దగ్గర దగ్గర రిపేర్ చేయడానికి 20,000 పడతది. నేను కొన్నదే సెకండ్ హ్యాండ్‌లో 30,000కి. ఇప్పుడు మళ్ళీ రిపేర్ చేసి ఇంత పెట్టాలంటే మరి నేను పెట్టలేను. అది ఎలాగైనా కొంచెమైనా రిపేర్ చేస్తానని ట్రై చేస్తున్నాను. నా మట్టుకు నేను ట్రై చేస్తాను. ఒకవేళ రిపేర్ అయితే అయింది. లేకపోతే ఇకపై మీకు ఆ డ్రోన్ వీడియో షాట్‌లో నేను మీకు చూపించలేకపోతున్నాను. ఇప్పుడు ఆ డ్రోన్ వీడియో ఎలా పడింది? ఏమి అనేది మీకు చూపిస్తాను చూడండి. నాకు విలేజ్‌కెళ్ళాను. ఆ విలేజ్‌కెళ్ళేసి చూడండి పెద్ద మర్రి చెట్టు ఉంది. కింద నేను ఉన్నాను. ఆల్రెడీ డ్రోను టేకప్ చేస్తున్నాను. చేసి ఈ మర్రి చెట్టు బ్యాక్ సైడ్ ఒక టెంపుల్ ఉంది. అది మీకు చూపిద్దామని రౌండ్ ఆఫ్‌లోని తీయడానికి వెళ్ళాను. అలాగని తీస్తున్నాను చూడండి. నేను చెట్టు నాకు షార్ట్ అయిపోయింది. చెట్టు షార్ట్ అవ్వగానే పక్కన ఉన్న ఒక పెద్ద సిట్సం చెట్టు ఉంది. చూసుకోలేదు అనుకోకుండా. చూడండి నేను కింద ఉన్నాను, మీకు సరిగ్గా కనపడను. అదిగోండి ఆ కొమ్మ ఒక్క సెకండ్ నాకు డ్రో కొంచెం ముందుకు తెచ్చుంటే బాగుండు డ్రోను. నేను అబ్జర్వ్ చేయలేదు. అది తిన్నగా వెళ్ళి చెట్టు లోపలికి ఆ డ్రోన్ వెళ్ళిపోయింది. చూడండి నేను మరి మీకు కింద కనపడలేదు. నేను డ్రోన్ ముందే ఉంది కదా అనుకున్నాను. చూసినప్పటికి ఆ చెట్టు లోపలికి వెళ్ళిపోయింది. చూడండి అదిగోండి క్లియర్ చూడండి. చెట్టు లోపలికి ముందుకి వెనక్కి తేడానికి ట్రై చేశాను, కానీ అవ్వలేదు. బ్యాలెన్స్ తప్పిపోయింది. బ్యాలెన్స్ తప్పిపోయి పైనుంచి కింద పడిపోయి అలా బ్యాక్ సైడ్ ప్రొపెల్లర్స్ మొత్తం ఇరిగిపోయింది. ఆ వైర్లు మొత్తం ఎక్కడెక్కడ తెగిపోయినాయి చూడండి, చూపిస్తున్నాను. ఇదిగోండి బ్యాక్ సైడ్ది ఇది. ఫ్రంట్ సైడ్ కూడా అలా క్రాక్ ఇస్తుంది. కెమెరా కూడా అలా మొత్తం గింబల్ పోయింది.